నమస్తే. 29 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. జాయింట్ పట్టాదారులను సబ్ డివిజన్ రైతులుగా నమోదు చేస్తున్నాం. జలదంకి మండలంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన రైతుల భూములను ఉచితంగా సబ్ డివిజన్ చేస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి నాగశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జలదంకి తహసీల్దార్ కార్యాలయంలో మండల్ సర్వేర్ శోభన్ బాబు, తహసీల్దార్ ప్రమేలతో కలిసి మండలంలో రీసర్వే జరిగిన గ్రామాలు, ఆ గ్రామాల్లో జాయింట్ పట్టాదారులుగా ఉన్న రైతుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాయింట్ పట్టాదారులుగా నమోదైన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను పొందడంలో ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సబ్ డివిజన్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. రెవెన్యూ విభాగం సబ్ డివిజన్ నమోదు కోసం నిర్ధారించిన 550 రూపాయలకు గాను 500 రూపాయలు మినహాయింపుతో కేవలం 50 రూపాయలు గ్రామ సచివాలయంలో చెల్లించి జాయింట్ పట్టాదారులుగా భూములను సబ్ డివిజన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీలోగా అర్హులైన రైతులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఐఓఎస్ శ్రీనివాసరావు, సచివాలయ సర్వేయర్లు పాల్గొన్నారు. కారణం ఏంటంటే మనకు తల్లికి వందనం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈ రెండు సంక్షేమ కార్యక్రమాల్లో ఈ జాయింట్ ఎల్పీ నెంబర్ ఉండటం వల్ల ఎక్స్టెంట్లు ఎక్కువ అయిందని చెప్పి తల్లికి వందనం ఇవ్వడం లేదు, అసలు విస్తీర్ణమే లేదని చెప్పి అన్నదాత సుఖీభవ రావడం లేదు. మెయిన్ ఆ ఉద్దేశంతో ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసి ఆ జాయింట్ ఎల్పీ నెంబర్లు కూడా చేయగలిగినవన్నీ కూడా ఈ నెలాఖరు లోపల పూర్తి చేయమన్నారు. రైతులకు కూడా మనకు నెలాఖరు లోపల అప్లై చేసుకుంటే వాళ్ళ ఫీజు కూడా మినహాయింపు. మామూలుగా 550 రూపాయలు ఫీజు కట్టాలా, మనం 500 మినహాయింపు ఇచ్చి 50 రూపాయలు మాత్రం సర్వీస్ ఫీజు మాత్రం కట్టించుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకొని జాయింట్ ఎల్పీ నెంబర్ అని స్ప్లిట్ చేసి వాళ్ళ హక్కుల ప్రకారం ఎవరు ఎల్పీ నెంబర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలను కూడా వాళ్ళకి రైతుకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా అన్ని వాళ్ళు పొందగలరు.